హాయ్ గాయ్స్, నేను పెట్టే వీడియోస్ లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఈ బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకుంటేనే మీకు నోటిఫికేషన్ వస్తుంది, లేకుంటే రాదు ఫ్రెండ్స్. ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, నేను కిరణ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఒక మంచి అప్లికేషన్ గురించి చూపించబోతున్నాను. దానికి ఏంటంటే ఫ్రెండ్స్, ఆ అప్లికేషన్ ఫేక్ కాల్. మనకు వేరే వాళ్ళు కాల్ చేయగానే కాల్ చేసినట్టు సృష్టించవచ్చు. అది గర్ల్ ఫ్రెండ్ కావచ్చు, అమ్మాయిలకైతే బాయ్ ఫ్రెండ్ కావచ్చు, పోలీస్ వాళ్ళు కావచ్చు, పిజ్జా బాయ్ కావచ్చు, వేరే అన్నోన్ పర్సన్ ఎవరైనా సరే, అలా క్యారెక్టర్స్ కూడా ఉంటాయి ఇందులో. సో ఫ్రెండ్స్, దానికి ఏం లేదు, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అక్కడ నుండి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే డైరెక్ట్ ప్లే స్టోర్లో కొట్టగానే వస్తుంది ఫేక్ కాల్ అని చెప్పేసి. ఇక్కడ కనిపిస్తుంది కదా మొబైల్ స్క్రీన్ ఆకారంలో. ఇదే ఫ్రెండ్స్, దీన్ని ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ చేసుకుని నేను ఇన్స్టాల్ చేస్తాను. ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసి దాని డాష్ బోర్డ్ ఇలా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి 6 ఆప్షన్స్ ఉంటాయి మనకు: కాలర్, కాల్ నోట్, షెడ్యూల్, క్యారెక్టర్, రింగ్ టోన్, వాయిస్. సో ఇందులో షెడ్యూల్ అంటే మనం అనుకున్న టైంకి ఎగ్జాక్ట్ కాల్ మనకు వచ్చేటట్టు చూసుకోవచ్చు. అంటే మన పక్కన ఎవరైనా ఉంటే వాళ్ళని అప్రిషియేట్ చేయొచ్చు కొంచెం మ్యాజికల్గా. అండ్ కాల్ నౌ అంటే మనం కాల్ ఇప్పుడు కావాలంటే కాల్ చేసుకోవచ్చు ఇప్పుడే. రింగ్ టోన్ కావాలంటే రింగ్ టోన్ పెట్టుకోవచ్చు. వాయిస్ చేంజ్ చేసుకోవాలంటే వాయిస్ కూడా మార్చుకోవచ్చు. సో ఇక్కడ క్యారెక్టర్స్ ఉంది కదా, మెయిన్ క్యారెక్టర్స్ వచ్చేసి మనకు పోలీస్ వాళ్ళ, పిజ్జానా, గర్ల్ ఫ్రెండ్, మామ్, బాయ్ ఫ్రెండ్, ఇలా మనకు కావాల్సిన వాళ్ళ నుండి ఎలా కావాలంటే అలా. ఇక్కడ బాయ్ ఫ్రెండ్ అనేది అమ్మాయిలకు యూస్ అవుతుంది. సో ఇప్పుడు మనకు పోలీస్ వాళ్ళ నుండి కావాలనుకున్నాం అనుకో, ఈ పోలీస్ వాళ్ళ క్లిక్ చేసుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి కాల్ నౌ కొట్టేద్దామా? చూడండి కాల్ వస్తుంది. నేను సైలెంట్లో పెట్టాను. మీరు కాల్సే రింగ్ టోన్ కూడా సెట్ చేసుకోవచ్చు. ఓకేనా? రింగ్ టోన్ పెడితే నాకు కాపీరైట్ స్ట్రైక్ రావచ్చు అని చెప్పేసి నేను పెట్టలేదు. సో మీరు కాల్ అంటే పెట్టుకోవచ్చు. అండ్ వచ్చేసి దీన్ని లిఫ్ట్ చేస్తే ఎవరు మాట్లాడరు, కానీ సెకండ్స్ పడుతూనే ఉంటాయి. సో మన వాళ్ళని చాలా థ్రిల్గా చేయొచ్చు. కట్ చేసేద్దాం. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఈ యాడ్స్ ఒకటి. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ క్యారెక్టర్ని కూడా చేంజ్ చేసుకుందాం. పిజ్జా బాయ్, లేదంటే బాయ్ ఫ్రెండ్, మామ్, గర్ల్ ఫ్రెండ్ చూద్దాం. గర్ల్ ఫ్రెండ్ పెట్టేసుకుని కాల్ నవ్వు. చూసారా, గర్ల్ ఫ్రెండ్ నుండి కాల్ వస్తున్నట్టు మనం చూపించవచ్చు. సో దీన్ని కట్ చేయొచ్చు, లేదంటే లిఫ్ట్ చేయొచ్చు. నేను కట్ చేస్తున్నాను. అండ్ వచ్చేసి ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇంకా వేరే కాల్ అంటే వేరే క్యారెక్టర్స్ కూడా మీరు సెట్ చేసుకొని చూసుకోండి. ఇక్కడ షెడ్యూల్ ఉంది కదా, షెడ్యూల్లో టైం మనకు 10 సెకండ్స్ తర్వాత కావాలన్నా, 30 సెకండ్స్ తర్వాత కావాలా, 1 మినిట్, 5 మినిట్స్, 15 మినిట్స్, 30 మినిట్స్, ఎప్పుడు కావాలనేది ఇక్కడ షెడ్యూల్ క్రియేట్ చేసుకోవచ్చు. మనం ఎగ్జాక్ట్ టైంకి మనకు కాల్ వస్తుంది. ఓకేనా? సో బ్యాక్ వెళ్దాం. ఇది షెడ్యూల్. కాల్ నో వచ్చేసి తెలుసు కదా, క్యారెక్టర్ వచ్చేసి తెలుసు కదా, రింగ్ టోన్ కదా. ఇక్కడ రింగ్ టోన్ అనేది మనం రింగ్ టోన్ సెట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ పక్కన వాయిస్ ఉంది కదా, ఈ వాయిస్ అనేది యాడ్ వాయిస్, రిమూవ్ వాయిస్ ఏదైనా మనం పెట్టుకోవచ్చు అన్నట్లు. ఇది చూసుకోండి ఒకసారి. మనకు కావాలనుకుంటే వాయిస్ అనేది యాడ్ చేసుకోవచ్చు. వేరే అవతల నుండి కాల్ చేసి కాల్లో మాట్లాడుతున్నట్టు మనం ఆల్రెడీ రికార్డ్ చేసి పెట్టవచ్చు అన్నట్టు. రికార్డ్ చేసి పెట్టి దీనికి యాడ్ చేయొచ్చు. అలా మీరు చేసుకోవచ్చు. అంత అవసరం మనకు లేదు. జస్ట్ మ్యాజిక్, జస్ట్ పక్కన థ్రిల్ చేయడానికి వాడుకుంటే చాలు ఈ యాప్. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇది నేను ఒక 3-4-5 డేస్ నుండి వాడుతున్నాను. నాకు మంచి అనిపించింది. మీరు కూడా ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ చేసుకోండి. రెగ్యులర్గా వాడమని చెప్తలేను, కాకపోతే ఒక బెస్ట్ యాప్. మీరు కూడా అప్పుడప్పుడు వాడుతూ ఉండొచ్చు. సో ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చినట్టయితే ఫ్రెండ్స్ లైక్ చేయండి.